హాయ్ హలో అందరికి నమస్తే. టీడీపీ పార్టీకి చెందినటువంటి చేబ్రోల్ కిరణ్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అనేక యూట్యూబ్ ఛానల్స్లో మరి జగన్ గారి గురించి, భారతి గారి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి ఎంత దారుణంగా మాట్లాడారో మీరు అందరూ చూశారు. అయితే ఈ వీడియోలకు సంబంధించి, ఈ వ్యక్తి మాట్లాడిన దానికి సంబంధించి, ఆ ఛానళ్ళకు సంబంధించి కొంతమంది టీడీపీ పార్టీ నాయకులు కానీ, ఐటీడీపీ పార్టీని నడిపేటువంటి వాళ్ళు కానీ వీళ్ళు ఏమంటారంటే, ఆ వ్యక్తి మాట్లాడిన దానికి మాకేం సంబంధం లేదు, ఆ వ్యక్తి ఏ ఛానల్స్ అయితే మాట్లాడో ఆ ఛానల్స్ కూడా మాకు సంబంధం లేదు అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇన్ని రోజులేమో ఆ వ్యక్తి మాట్లాడితే ప్రోత్సహించింది వాళ్ళే, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పోస్టులు కూడా మాట్లాడిన వాళ్ళ అఫీషియల్ పేజీల్లో పోస్టులు కూడా పెట్టుకున్నారు వాళ్ళు. తీరా ఇప్పుడు ఏమంటారంటే మాకు సంబంధం లేదు అని చెప్తా ఉన్నారు. సో మరి వాళ్ళకి సంబంధం ఉందా లేదన్న దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అయితే ఆ వ్యక్తి గతంలో ఎక్కడెక్కడ మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, ఏందానికి సంబంధించి ప్రతిదీ కూడా కూపీలు అవుతా ఉన్నారు. అందులో అనేక వీడియోలు తీస్తారా. ఆ వీడియోలో ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యక్తిని ఏ రకంగా పిలిచారు, ఎలాంటి బాధ్యతలు ఇచ్చారన్న దానికి సంబంధించి ఒక వీడియో, అతను మాట్లాడిన దానికి సంబంధించి ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. అందులో అతను ఏం చెప్పాడు అనేటువంటి ఒకసారి మీరు క్లియర్గా వినండి. వీళ్ళకి సంబంధం ఉందా లేదనే దానికి సంబంధించి ఈయన మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఏపీలో ఏ వీడియో చేసినా కూడా 5 లక్షలు దాటి చేసినాయి. తర్వాత నాకు చంద్రబాబు గారి నుంచి కాల్ రావటం గానీ వచ్చింది. చంద్రబాబు గారు నేను నమ్మలా. ఏమన్నారు కాల్ చేసి చంద్రబాబు గారు డైరెక్ట్ గా రమ్మన్నారు. మంగళగిరి పార్టీ కాల్ ఎవరు చేశారు అంటే పార్టీ తరఫున ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా బాబు గారు రమ్మంటున్నారు అని చెప్తే నేనేదో వీళ్ళు జోక్ చేస్తున్నారు కామెడీ అనుకున్నా కానీ తర్వాత తెలిసింది. అప్పుడు అధికారంలో ఉన్న 2014 నుంచి కానీ అంత ముందు ఉన్న ఎమ్మెల్యేలతో కూర్చొని నేను 2 రోజులు మీటింగ్లో ఇక నువ్వేం చేస్తావంటే, సార్ ఇట్లా నాన్నకి యాక్సిడెంట్ అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నేను లస్కర్గా చేశాను సార్, తర్వాత స్వీట్ బిజినెస్ పెట్టుకున్నాను, ఇట్లా పార్టీ కష్టాల్లో ఉంటే ఇక్కడ మిమ్మల్ని తిడుతున్నా కానీ ఏదన్నా కానీ ఇంట్లో మా అమ్మగారు చెప్తే మాట్లాడు అంటే మాట్లాడాను సార్. సో ఇట్లా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఈ వ్యక్తికి కాల్ చేసి రమ్మన్నారంట. వెళ్ళిన తర్వాత ఏం చేస్తావో చెయ్యి అని చెప్పి ఈ వ్యక్తికి బాధ్యతలు ఇచ్చారని చెప్పి ఆ వ్యక్తి చెప్తున్నటువంటి మాటలు. సో అది మరి నిజమా అబద్ధమా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సాక్ష్యం అయితే చెప్పరు. పార్టీ నాయకులు కూడా మేమెందుకు పిలుస్తామని చెప్పి వాళ్ళు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఎక్కడ పని చేస్తున్నాడు అనేటువంటిది అయితే అందరికీ తెలుసు కదా, ఏ ఛానల్లో పనిచేస్తున్నాడు అనేది అందరికీ తెలుసు కదా, ఎవరి తరఫున మాట్లాడుతున్నాడో అందరికీ తెలుసు కదా. ఈ వ్యక్తి మాట్లాడుతుంటే రీచ్ వస్తుంది కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డిని ఎక్కువ తిట్టిద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను, మహిళా నాయకులను ఇట్లా నోటికి ఏది వస్తే అది ఈ వ్యక్తి చేత తిట్టించడం, ఆ వీడియోలు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో పెట్టుకోవడం. ఏమన్నంటే ఏముంది, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరనేటువంటి ధైర్యం వాళ్ళది. సో అందుకే ఇప్పుడు ఏమంటారు, మాకు ఆ ఛానల్కి సంబంధం లేదు అని చెప్పి ఈ వ్యక్తిని వాడుకున్నారు, పిండి పిప్పి చేసేసారు, వాడేసుకొని ఇప్పుడు తీరా ఆ వ్యక్తి మరి కేసు పెట్టే పరిస్థితి వచ్చింది, క్షమించమని అడిగే పరిస్థితి వచ్చింది. దీని అంతటి కారణం ఏంటంటే వాళ్ళందరూ రోజు ప్రోత్సహించడం, నవ్వడం, ఆ వ్యక్తి మాట్లాడుతుంటే నవ్వుకోవడం, ఇంకా అని చెప్పి రెచ్చగొట్టడం, ఈ వ్యక్తి మాట్లాడడం వల్ల ఈ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ఏమైందయ్యా, వాళ్ళు నాకు సంబంధం లేదంటున్నారు, ఎవరు చూసినా మాకు సంబంధం లేదు అంటారు, పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తారు, కేసు పెట్టుకొని అరెస్ట్ చేసుకొని అంటున్నారు, పైగా వెళ్ళే ఉంటారు ఇలాంటి వేస్ట్ వెధవలని మా పార్టీలో ఉండనీయం, అది మా కెపాసిటీ, అది మా గొప్పతనం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇన్ని రోజులు ప్రోత్సహించింది పోయింది. సో తీరా నష్టం జరుగుతుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనేసరికి పక్కకు పెట్టేశారు. సో ఈ రకంగా జగన్ గారిని తిట్టేటువంటి వాళ్ళు కనీసం ఇప్పటికైనా ఈ వ్యక్తిని చూసైనా నేర్చుకోండి. ఎప్పటికైనా సరే ఈ పార్టీలు ఎవరైనా, అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఏ పార్టీ అయినా సరే వాళ్ళ అవసరాలకు వాళ్ళని వాడుకొని వదిలేస్తారు ఏ పార్టీని. కాబట్టి మనం ఎంతలా మాట్లాడాలో అంతే మాట్లాడాలి. జగన్ గారి మీద కోపం ఉంటే జగన్ గారి పాలసీలు, జగన్ గారి విధానాలు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా తప్పులు చేసింటే వాటికి సంబంధించినటువంటి ఏమైనా ఆధారాలు ఉంటే వాటికి సంబంధించి మాట్లాడండి. ఏం తప్పు లేదు, దాన్ని ఎవరు అబ్జెక్షన్ చేయరు. మిమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తారు, అరే వీడి దగ్గర టాలెంట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, ఏపీ రాష్ట్ర ప్రజల కోసం వీడు పడుతున్న తపన గొప్పది అని చెప్పి మీకు మద్దతుగా నిలుస్తారు. ఇలాంటి టైంలో ఏదైనా కేసు పెడితే మాత్రం ఖచ్చితంగా మీకు సపోర్ట్గా రాష్ట్ర ప్రజలే వచ్చి నిలబడతారు. ఇట్లాంటి ఎదవ మాటలు, ఇలాంటి ఒక ఫ్యామిలీని కించపరుస్తూ మాట్లాడితే ఎవడు రాడు. మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళు కూడా ఈరోజు వచ్చే పరిస్థితి లేదు. సో ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, టీడీపీ పార్టీ కానీ, ఐటీడీపీ కానీ మాకు సంబంధం లేదు ఎంత మొత్తుకున్నా కూడా మరి వాళ్ళకి సంబంధం ఉంది, ఇవి ఆధారాలని చెప్పి వైసీపీ పార్టీ గట్టిగానే మరి ఈ ఆధారాలు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఇక మీదటైనా వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియాలో ఇట్లాంటి పోస్టులు ఖండించాలి. కొంతమంది అంటా ఉన్నారు, ఇప్పుడే గుర్తుకొచ్చిందా, ఇప్పుడే నిద్ర లేచావా అని చెప్పి. నేను అంటే ఈ నా ఛానల్ పెట్టుకోకముందు, నేను ఆఫ్టర్ ఎలక్షన్ నా ఛానల్ స్టార్ట్ చేసిన,
ఆఫ్టర్ ఎలక్షన్ అంటే ఎలక్షన్ జరుగుతున్నటువంటి క్రమంలో నా ఛానల్ స్టార్ట్ చేశాను నేను, వెలుగు టీవీ అనేటువంటిది. అంతకుముందు అనేక ఛానళ్ళకు ఎనాలిసిస్లు ఇచ్చిన, వేరే కొన్ని ఛానల్ ఆ పేర్లు మనం వాడొచ్చు లేదు, ఆ ఛానల్ నేను పనిచేశాను. పబ్లిక్లో సర్వే కోసం తిరిగాను, పబ్లిక్ సర్వే చేశాను. సో ఆ టైంలో ఎవరైనా తప్పు చేసినప్పుడు మనం మాట్లాడాం. అప్పుడు కూడా బహుశా అప్పుడు ఈ స్థాయిలో నా వాయిస్ బయటికి రాలేదు అప్పుడు, ఎందుకంటే వేరే ఛానల్లో పనిచేస్తున్నాం కాబట్టి అంతగా నాకు మాట్లాడేటువంటి అవకాశం అక్కడ రాలేదు. నా సొంత ఛానల్ కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను, నాకున్న అభిప్రాయాలను ప్రజల నుంచి సేకరించుకొని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో అప్పుడు కూడా వైసీపీ పార్టీ తప్పులు లేవా అంటే, ఇప్పుడు బోర్గడ్డ లాంటి వ్యక్తులు ఉన్నారు, ఆ వ్యక్తి పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టుకొని మాట్లాడలేదు. వాళ్ళు పార్టీ వైసీపీ సోషల్ మీడియా అఫీషియల్ సోషల్ మీడియాలో కూర్చోబెట్టి ఆ వ్యక్తిని మాట్లాడలేదు, వాళ్ళు బయట మాట్లాడాడు, కానీ మాట్లాడింది తప్పే. అది ప్రోత్సహించడం కూడా ఇంకా పెద్ద తప్పే. కాబట్టి ఆ నష్టం అనేది వాళ్ళకి జరిగింది. సో మీరు కూడా అదే రకంగా చేస్తానంటే దాన్ని ఎవడేం చేయలేడు, మీకు కూడా అదే నష్టం జరుగుతుంది, అది మంచిది కాదు కూడా. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఒక విమర్శ చేసేటప్పుడు దాన్ని ఒక లిమిట్లో ఉంటే అది భవిష్యత్తులో పార్టీని కాపాడడానికి పనికొస్తుంది, మీరు మళ్ళీ అధికారంలో రావడానికి, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవడానికి పనికొస్తుంది. అంతే తప్ప ఈ రకంగా మాట్లాడతా అంటే మీరు సర్వనాశనం కావడం ఖాయం.